Good morning children. Today I am going to start 5th class maths. Okay children, all of you take your textbooks amma. This is your textbook standard 5 course book term 2. Okay, all of you open your term 2 books children. Okay, term 2 books and take out the page number 73 amma. Take out the page number. Okay, page number is 73. Okay, Amma. Our chapter is 7th chapter. 7th chapter. Chapter 7 angles. Okay, chapter 7. Write down in middle children. Chapter 7 angles. Okay, angles. See children, point, chapter 7 angles. In this we have point, line segment, okay, line segment, line and ray. Okay, see children, మన ఇక్కడ యాంగిల్స్ లో ఏముంటాయమ్మా? యాంగిల్స్ లో మన చాప్టర్ నేమ్ ఏంటమ్మా? 7th చాప్టర్ యాంగిల్స్. ఓకే, యాంగిల్స్ లో ఏముంటాయమ్మా? పాయింట్, లైన్ సెగ్మెంట్, లైన్ అండ్ యాంగిల్స్, సారీ రే. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు we have to learn children. First of all, point. First definition is point. Okay, see children, okay, here I am drawing a once this children, just drag. Okay, just I am drawing this square children, square. If you think that this is P, Q, R, S. Okay, this is the rectangle children, P, Q, R, S. Okay, I am writing here. Okay, end points like P, Q, R, S. For definition entama. Okay, it shows the corners. It shows the corners or P, Q, R and S. Okay, and S. Each corner gives us the idea of a point. The idea of a point. This is the definition children. పాయింట్ అంటే ఏంటమ్మా? సి చిల్డ్రన్, ఇక్కడ ఏమి ఇచ్చారు మనము? ఇదేం డయాగ్రామ్ అమ్మా? రెక్టాంగిల్. ఓకే, రెక్టాంగిల్ ఇచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్ కి ఏమి ఇచ్చాం మనము? పాయింట్స్ వేసాం కదా. ఓకే, ఎండ్ పాయింట్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఎండ్ పాయింట్స్. ఈ పాయింట్స్ ని ఏమంటారమ్మా? ఇట్ షోస్ ద కార్నర్స్ ఆర్ P, Q or S. ఓకే, ఈ కార్నర్స్ అనేవి మనకు చూపిస్తుంది అనమాట. ఎలా చూపిస్తున్నాం? మనం పాయింట్ పెట్టేసి చూపిస్తున్నాము.
ఈచ్ కార్నర్ గివ్ అస్ ద ఐడియా ఆఫ్ ఏ పాయింట్. ఓకే, ఇక్కడ మన కార్నర్ అనేది ఎలా తెలుస్తుంది, అక్కడ మనం పాయింట్ అనేది పెట్టాం కాబట్టి మనకు అక్కడ కార్నర్ ఉందని మనకు తెలుస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ చిల్డ్రన్. ఓకే, మనకు ఇదేంటమ్మా పాయింట్. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ పాయింట్. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ చిల్డ్రన్. దిస్ ఇస్ ద రెక్టాంగిల్. ఇదేంటమ్మా రెక్టాంగిల్. ఇక్కడ ఒక ఆర్ అనే ఆర్ అనేది ఉంది. అది ఎలా తెలుస్తుంది, ఒక పాయింట్ పెట్టి పాయింట్ అనేది పెడుతున్నారు. ఒక కార్నర్ కి పాయింట్ పెడితే ఏమవుతుందమ్మా, అది పాయింట్ అనేది అంటారు. ఓకే, ఈచ్ కార్నర్ గివ్స్ అస్ ద ఐడియా ఆఫ్ పాయింట్. ఓకే, ఒక పాయింట్ పెడితే అక్కడ ఒక కార్నర్ ఉందని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చిల్డ్రన్, సెకండ్ పాయింట్ లైన్ సెగ్మెంట్. లైన్ segment. Okay, line segment means a line segment. A line segment has two end points. Two end points. A comma B. Okay, sorry, here AB or line segment. Here AB we called line segment. In the random here write down children. Here this is line segment na. This is the figure. Okay, here AB or called this is A and this is B or called line segment. ఓకే, సి చిల్డ్రన్, పాయింట్ అంటే ఏంటమ్మా, పాయింట్ అంటే ఏంటి, ఈచ్ కార్నర్. ఇక్కడ కార్నర్ కి ఏముంది, పాయింట్, దీన్ని పాయింట్ అంటారు. నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటమ్మా, లైన్ సెగ్మెంట్ ఏంటంటే ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ టూ ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ ఎండ్ పాయింట్ ఈ లైన్ కి, ఇక్కడ కూడా ఎండ్ పాయింట్ ఉంది. ఓకే, ఈ లైన్ అనే దానికి ఇక్కడ టూ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు, లైన్ సెగ్మెంట్. హియర్ AB are called line segment. Okay, write down na.
Okay, write down another point, children. Here, line segment AB. దీన్ని ఎలా రాస్తారమ్మా? AB అని రాసేసి పైన లైన్ కొట్టండి. ఓకే, లైన్ పెట్టేసేయండి. దిస్ ఇస్ ద లైన్ సెగ్మెంట్ AB represents. Okay, write down like this. See children, here line segment AB అన్న or AB పైన డాష్ పెట్టినప్పుడు ఏంటమ్మా అది? లైన్ సెగ్మెంట్ AB అనే అర్థము. ఓకే, ఐఎమ్ రైటింగ్ నీట్లీ. See children, లైన్ సెగ్మెంట్ AB or లేదా AB పైన ఇట్లా లైన్ పెట్టిన ఏంటమ్మా అది? లైన్ సెగ్మెంట్ AB అనే అర్థం వస్తుంది. ఓకే, రైట్ డౌన్ మా. Okay children, we completed point and line segment. Now go to line and ray. Okay, see children, next one, third one, here line. Okay, line means what children? Line means it has no end points. It has no end points. లైన్ కి ఎండ్ పాయింట్స్ ఉంటాయమ్మా? ఉండవు. మనకు లైన్ డ్రా చేయమని చెప్తే మనం ఎలా చేస్తాము? ఇలా చేస్తాము, ఇలా చేస్తాము, ఇలా చేస్తాము. ఓకే, మనకి దీనికి లైన్ కనేదానికి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ లైన్. దాన్ని ఏమంటారమ్మా? లైన్. ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, సో వి కాల్ దట్ యాజ్ లైన్. ఓకే, హియర్ డ్రా చేయండి అమ్మా. లైన్ ఎలా డ్రా చేస్తారు? ఓకే, ఇలా డ్రా చేయండి. ఓకే అమ్మా. లైన్ ఇలా డ్రా చేసి ఇలా పెట్టండి. అంటే ఏంటమ్మా ఇక్కడ ఆరో మార్క్స్ అని ఎందుకు పెడుతున్నాను? ఓకే, ఈ ఆరో మార్క్ అంటే ఏంటి? ఇది ఎంత వరకన్నా వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, వెనుక కూడా వెళ్ళొచ్చు ఆ లైన్ అనేది. ఓకే, నెక్స్ట్ లైన్. హియర్ వి టేక్, ఇది ఏ అనుకోండి అమ్మా, ఇది బి అనుకోండి. ఓకే, ఇక్కడ ఏ అనుకోండి, ఇక్కడ బి అనుకోండి. ఈ పాయింట్స్ అనేవి అనుకున్నాం. ఇక్కడ పాయింట్స్ పెట్టేసి ఇక్కడ ఏ అనుకోండి, ఇక్కడ బి అనుకోండి. ఈ బి ఎంత వరకన్నా వెళ్ళొచ్చు, ఇక్కడ ఏ కూడా ఎంత వరకన్నా వెళ్ళొచ్చు. ఓకే, ఈ లైన్ ఏబి. ఓకే చిల్డ్రన్, లైన్ ఏబిని ఎలా రాసుకోవచ్చు మనము? ఏబి. ఓకే, ఇక్కడ రేస్ పెట్టుకోవచ్చు. లైన్ ఏబి ఆర్ ఇలా అన్న రాసుకోవచ్చు. ఓకేమా? సిచులర్ లైన్ మీన్స్ ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. ఓకే, ఈ విధంగా రాయాలి. ఫిగర్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? లైన్ ఏబి అని రాసుకోవచ్చు, లేకపోతే ఏబి ఇలా బ్రాకెట్స్ రాసుకోవచ్చు, రేస్ ఇలా వేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మా, రే. ఓకే, ఫోర్త్ వన్ ఈస్ రే చిల్డ్రన్.
What is mean by ray, children? Okay, ray means see children, definition: a portion of line, which extends indefinitely in one direction, only from a point, only from a point is called ray, a ray. Okay, రే ఎలా ఉంటుందమ్మా? సి చిల్డ్రన్, రే డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇలా లైన్ గీసి, ఓకే చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ పోర్షన్ ఆఫ్ ఎ లైన్ విచ్ ఎక్స్టెండ్స్ ఇండిఫినిట్లీ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ. వన్ డైరెక్షన్ అంటే ఏంటమ్మా? ఇలా పెట్టేసి ఇలా వన్ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటుంది. దీని ఏమంటారమ్మా? రే అంటారు. ఇక్కడ ఏ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం. ఏ, ఇక్కడ బి. ఓకే, ఇదేంటమ్మా? రే. సారీ, ఇక్కడ ఎండ్ పాయింట్ ఏ, ఇక్కడ బి అనేది వన్ డైరెక్షన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, దీన్ని ఎలా రాస్తారమ్మా? రే ఓఏ ఆర్ ఓఏ ఇలా రాయొచ్చు. ఓకే, రైట్ ఆన్ చిల్డ్రన్. రే అనేది ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంటుందమ్మా. నెక్స్ట్ వన్ డైరెక్షన్ లో మాత్రం ఎండ్ పాయింట్ ఉండదు. ఓకే, ఇది వెళ్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారు? రే అంటారు. ఓకే, రే ఓఏ అని రీడ్ చేయొచ్చు, లేదా ఓఏ ఇలా పైన రే అనేసి మనము రాయొచ్చు షార్ట్ ఫామ్ లో. ఓకే, రైట్ ఆన్ చిల్డ్రన్.
Okay, amma. Next, do this one. Do this one, children. Okay, do this one. Okay, first section. Which of these are line segments? First section ఏంటమ్మా? Which of these are line segments? Okay. See children, diagrams here A, B. Next one B, C. Here C and D here. Next C bit. Here E, F. Okay, next D. Here G, H, E. E here. Okay. Here I, J. Next F. Okay, like this again, K, L. See children, what is the line segment amma? Line segment అంటే ఏంటమ్మా? ఇలా లైన్ ఉండి మనకు 2 ఎండ్ పాయింట్స్ అనేవి ఉండాలి. ఓకే, అంతే కదా. ఇక్కడ ఏంటమ్మా, ఇది కర్వ్. ఓకే, కర్వ్ లో ఉంది కాబట్టి ఇది లైన్ సెగ్మెంట్ కాదు. ఓకే, వాళ్ళ క్వశ్చన్ ఏమి ఇచ్చారమ్మా? విచ్ ఆఫ్ దీస్ ఆర్ లైన్ సెగ్మెంట్స్. ఓకే, ఈ ఏ లో లైన్ సెగ్మెంట్ ఎలా ఉంటుందమ్మా? సి చిల్డ్రన్, ఇలా లైన్ ఉండేసి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అవునా? 2 ఎండ్ పాయింట్స్ ఉంటే ఏమంటారు? దాన్ని లైన్ సెగ్మెంట్ అంటారు. ఓకే, ఏ బిట్ చూడండి అమ్మా, ఇక్కడ ఇది ఏ షేప్ లో ఉంది? కర్వ్ షేప్ లో ఉంది. ఇది లైన్ సెగ్మెంటా? కాదు. నెక్స్ట్ బి బిట్ చూడండి అమ్మా. ఓకే, లైన్ ఉండేసి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏంటమ్మా? లైన్ సెగ్మెంట్. ఓకే, సి బిట్ చూడండి అమ్మా. ఇక్కడ ఒక లైన్ ఉండేసి 2 ఎండ్ పాయింట్స్ ఉంది కాబట్టి ఇది కూడా లైన్ సెగ్మెంట్. ఓకే, నెక్స్ట్ డి బిట్ అమ్మా. ఒక లైన్ ఉండేసి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డి కూడా లైన్ సెగ్మెంటే. నెక్స్ట్ ఈ, ఇది లైన్ ఉందమ్మా? లేదు, లైన్ లాగా లేదు కాబట్టి ఇది లైన్ సెగ్మెంట్ కాదు. నెక్స్ట్ ఎఫ్ బిట్, ఇది కూడా ఒక లైన్ లో లేదు కాబట్టి ఇది కూడా లైన్ సెగ్మెంట్ కాదు. ఓకే, వాట్ ఆర్ ద లైన్ సెగ్మెంట్స్ చిల్డ్రన్? బి, సి, డి. దిస్ 3 are the line segments. Here see children, write down the answer like this. A, B answer. B, C, D are line segments. Okay, ila answer రాయండి అమ్మా. Write down children in your classwork notes. ఓకే, కంప్లీటెడ్ అమ్మా. మీ ఫస్ట్ టెక్స్ట్ బుక్ లో రాయండి అమ్మా. బి, సి, డి అండ్ ఆర్ లైన్ సెగ్మెంట్స్ అని టెక్స్ట్ బుక్ లో రాయండి. తర్వాత మీ క్లాస్ బుక్ నోట్స్ లో రాసుకోండి అమ్మా. Okay children, next second section. Second section ఎలా రాయాలమ్మా?
second section, name the line segments. Name the line segments. Okay, this is the second section children. వీటి లైన్ సిగ్మెంట్స్ అనేవి మనం రాయాలి. ఓకే, ఇక్కడ ఫిగర్స్ ఇచ్చారు కదమ్మా, వీటి లైన్ సిగ్మెంట్స్ రాయాలి. See children, a big figure. Okay, they given like this na. Here this is A, B, C. Next, B bit, P, Q, T, R, S. Next, C bit children. Okay, like this they given A, B, C, D. Okay, ma. Write down the line segments. Answer, A bit answer is the line segments. Here write down the line segments. Okay, the line segments are ఏమున్నాయమ్మా లైన్ సెగ్మెంట్. సి చిల్డ్రన్, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటమ్మా, ఇక్కడ నుండి ఇక్కడ 3 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా. సేమా దిస్ ఇస్ ద వన్ లైన్ అండ్ దీస్ 2 ఆర్ ఎండ్ పాయింట్స్. ఓకే, ఇదేంటమ్మా ఒక లైన్ ఉండేసి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి లైన్ సెగ్మెంట్ BC, కామా హియర్ టు హియర్ చిల్డ్రన్. This is the end point, this is the end point, this is the line. So here CA is the line segment. Next, this is the end point, this is the end point, this is the line. So AB is the line segment. Okay, the line segments are BC, CA, AB. Okay, వీటిని ఎలా రాయొచ్చమ్మా, or BC ఇలా రాయండి. ఓకే, ఇలా అయినా రాయొచ్చు. ద లైన్ సిగ్మెంట్స్ ఆర్ అని ఇలా అని రాయొచ్చు, ఆర్ BCCA AB అని రాయొచ్చు, ఆర్ BC లైన్ ఇలా అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ B బిట్ లో లైన్ సిగ్మెంట్స్ ఏంటమ్మా, ఆన్సర్. ఓకే, see children, here if you take here end point, here end point, here end point, end point, end point. Okay, we have, see children, Q to R, this is the one line, and here we have 2 end points. So the line segments are, what are the children, QR. Okay, QR, and here end point, here end point, this is the line. So comma RS. Next, here end point, this is the line. So ST, comma here end point, this is the line. So TP, comma here end point, this is the line. PQ. Okay, all these are line segments children. ఇలా రాయొచ్చు, లేకపోతే or QR, RS, ST, TP, PQ. ఓకే, ఇలానే రాయొచ్చు. ఓకే అమ్మా, నెక్స్ట్ QR, RS, ST, TP, PQ. Okay, here also one line is there, children. Here end point, one line. So write down here QT also, comma QT. Okay, next one C. C answer. See children, from here to here we have one end point. Here to here we have one end point. Okay ma, write down children the line segments are
What are the children? A, from here to here, one line, here and here we have two endpoints. So A, B, comma, here to here, okay, one line and two endpoints. D, C, comma, here to here we have one line and two endpoints. So C, B, comma, here to here one line and two endpoints. B, A. Okay, see children, here also. Here to here, AC. Next, here to here, BD. Okay, all these are all these are what children? DC, CB, BA, AB, DC, CB, BA, AD, AC, AB. Okay, AC, BD. Okay, or write like this also, or AD bar, DC bar, CB bar, BA, AC bar and BD. Okay, write down like this. Right children? స్టవ్ నడుస్తుంది. Okay, amma. Next one, ma. Third bit, third section. Third section, amma. Identify the lines and rays in the following. Third section. Identify the lines and rays. Lines and rays in the following. Okay.
A bit. PQ. Next B1. Next C. AB. Next D. RS. ఓకే సి చూడండి ఇందులో మనకు లైన్ అనేది ఏది రే అనేది ఏదమ్మా ఇక్కడ 2 ఎండ్ పాయింట్స్ ఉన్నాయా లేవు జస్ట్ ఇక్కడ మనకు PQ అనేది ఒక ఈ పాయింట్ దగ్గర P ఉంది ఈ పాయింట్ దగ్గర Q ఉంది కాకపోతే ఈ లైన్స్ అనేవి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే రే అంటే ఏంటమ్మా లైన్ ముందుకి వెళ్తూ ఉంది ఇక్కడ కూడా రే ఉంది కాబట్టి ఇక్కడ కూడా లైన్ వెళ్తూ ఉంటుంది ఓకేమో ఒక లైన్ కి దానికి ఎండ్ పాయింట్స్ అనేటివి ఉండవు ఓకే ఇక్కడ ఏంటమ్మా ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఆన్సర్ దిస్ ఇస్ ఏ లైన్ ఓకే సెకండ్ ఇది చూడమ్మా రే అంటే ఏంటి వన్ డైరెక్షన్ లో వెళ్తుంది ఓకే వన్ డైరెక్షన్ లోనే వెళ్తుంది ఓకేమా సారీ చిల్డ్రన్ ఇక్కడ సేమా వన్ పాయింట్ దగ్గర ఏముంటుంది ఎండ్ పాయింట్ ఉంటుంది నెక్స్ట్ పాయింట్ దగ్గర ఎండ్ పాయింట్ ఉండదు ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంటుంది కానీ నెక్స్ట్ వన్ వేలో వన్ డైరెక్షన్ లో ఎండ్ పాయింట్ అనేది ఉండదు ఓకే ఇక్కడ చూడమ్మా ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంది ఇక్కడ ఎండ్ పాయింట్ లేకుండా ఆరో ఇక్కడ రే మార్క్ ఉంది కదా ఆరో మార్క్ ఉంది కదా ఆరో మార్క్ అంటే ఏంటమ్మా లైన్ ఇంకా వెళ్తూ ఉంది అన్నమాట ఓకే లైన్ అనేది ఇంకా వెళ్తూ ఉంది ఇంకా ముందుకు ఉంది అనేసి ఓకే దాని యొక్క మార్క్ అన్నమాట ఓకే ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంది ఇక్కడ ఎండ్ పాయింట్ లేదు కాబట్టి వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్ రే నెక్స్ట్ థర్డ్ వన్ ఆన్సర్ ఇది కూడా ఇక్కడ ఓకే రైట్ సైడ్ ఎండ్ పాయింట్ ఉంది లెఫ్ట్ సైడ్ ఎండ్ పాయింట్ లేదమ్మా రే మార్క్ ఆరో మార్క్ ఉంది కాబట్టి ఆ లైన్ ఇక్కడ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇది కూడా ఏంటమ్మా రే ఓకే రే నెక్స్ట్ డి బిట్ ఆన్సర్ చూడండి ఇక్కడ టూ ఎండ్ పాయింట్స్ దగ్గర ఏముంది ఇక్కడ ఆరో మార్క్స్ ఉన్నాయి ఆరో మార్క్స్ అంటే ఏంటి లైన్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది ఎక్కడంటే అక్కడ వెళ్తుంది కాబట్టి ఇది ఏంటమ్మా లైన్ ఓకే రైట్ డౌన్ చిల్డ్రన్ ఆన్సర్స్ Okay children, completed amma. This chapter 7, do this one. Today we have completed. Okay amma, this is your today's maths class children. I hope that you understand today's class. Thank you amma. Bye bye.